రామాయణంలోనే క్లైమాక్స్ లాంటి యుద్ధకాండకు స్వాగతం. ఇది కేవలం ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి, మంచికి చెడుకు మధ్య జరిగిన ఒక విశ్వ సంగ్రామం. మరి ఈ మహాగాథలో చివరి ఘట్టం ఎలా ముగిసిందో చూద్దాం రండి. సీతను విడిపించాలనే ఒకే ఒక్క సంకల్పంతో రాముడి వానర సైన్యం లంక తీరానికి చేరుకుంది. కాని వాళ్ల లక్ష్యానికి వాళ్లకీ మధ్య దాటటానికి వీల్లేని మహాసముద్రం అడ్డుగా ఉంది. అసలు వాళ్ల ధైర్యానికి ఇదే మొదటి అతిపెద్ద పరీక్ష. లక్ష్యమైతే క్లియర్గా ఉంది, సీతాదేవిని విడిపించాలి. కాని ఎదురుగా ఉన్నది మామూలు శత్రు కాదు, 10 తలల రావణుడు, అతని మాయాశక్తులు, అతని దుర్భేద్యమైన లంకాకోట. ఇంత పెద్ద సవాల్ను వాళ్లెలా ఎదుర్కోగలరు? సరే, మరి యుద్ధం మొదలవ్వాలంటే ముందు లంకకు చేరుకోవాలి కదా. అందుకే వాళ్ల ప్రయాణంలో మొదటి ఘట్టమేంటంటే ఆ మహాసముద్రం మీద ఒక వారధి కట్టడం. సీతమ్మ దూరం అవ్వడంతో రాముడు ఎంతగానో బాధపడ్డాడు. కాని ఇప్పుడు ఆ దుఃఖమంతా ప్రచండమైన కోపంగా మారింది. మాటలతో వినని సముద్రుడికి తన బ్రహ్మాస్త్రంతోనే సమాధానం చెప్పాలని డిసైడయ్యాడు. ఇక్కడ మనం ఒక 3 స్టెప్స్ చూడొచ్చు. ఫస్ట్, రాముడు భక్తితో ప్రార్థించాడు, కాని అది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు తన కోపాన్ని చూపించాడు, ఏకంగా సముద్రాన్నే ఎండగట్టతానని హెచ్చరించాడు. ఇక ఆ దెబ్బకి భయపడిపోయిన సముద్రుడు ప్రత్యక్షమై ఒక సొల్యూషన్ చెప్పాడు. అదేంటంటే దైవశిల్పి కొడుకైన నలుడి సహాయంతో వారధి కట్టమని. అలా అసాధ్యమనుకున్నది సుసాధ్యమయ్యింది. అసలు నమ్మగలరా? కేవలం 5 రోజుల్లో వానర సైన్యం 100 యోజనాల పొడవున్న బ్రిడ్జి కట్టేసింది. ఇది నిజంగా వాళ్ల భక్తికి, పట్టుదలకి ఒక నిదర్శనం. సో ఇక లంకకు దారి క్లియర్ అయిపోయింది. సరిగ్గా రాముడి సైన్యం లంకకు దగ్గరవుతున్న టైంలో రావణుడి కోటలోనే ఊహించని ఒక సంఘటన జరిగింది. అదేంటంటే రావణుడి సొంత తమ్ముడు విభీషణుడు ధర్మం వైపు నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఇది యుద్ధగతిని మార్చేసిన ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. చూడండి, ఒక పక్క అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు, మరోపక్క అన్నా ఇది తప్పు, ధర్మంగా ఉండు అని చెప్తున్న సొంత తమ్ముడు విభీషణుడు. రావణుడేమో తన బలాన్ని నమ్ముకున్నాడు, కాని విభీషణుడు మాత్రం రావణుడి అధర్మం వల్ల వినాశనం తప్పదని ముందే పసిగెట్టాడు. ఇక్కడ విభీషణుడన్న మాటలు ఒక పెద్ద ప్రశ్నని మన ముందుంచుతాయి. ఏది ముఖ్యం, కుటుంబమా లేక ధర్మమా? ఫ్యామిలీకి లాయలుగా ఉండాలా లేక నిజానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలా? విభీషణుడు మాత్రం ధర్మాన్నే ఎంచుకున్నాడు. శరణు అని వచ్చిన వాళ్ళని కాపాడటం రాముడి ధర్మం. అందుకే విభీషణుణ్ణి చేర్చుకున్నాడు. ఇది కేవలం ఒక మంచి పని మాత్రమే కాదు, స్ట్రాటజికల్గా కూడా చాలా బెస్ట్ మూవ్. ఎందుకంటే దీనివల్ల రావణుడి బలమేంటి, బలహీనతలేంటి, లంకలోని సీక్రెట్స్ అన్నీ రాముడికి తెలిసిపోయాయి. సరే, వారధి దాటేశారు. వానర సైన్యం లంకా నగరాన్ని చుట్టుముట్టింది. ఇక చర్చలకు, మాటలకు టైమైపోయింది. దేవతలు, అసురులు అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్న ఆ మహాసంగ్రామం మొదలైంది. యుద్ధం మొదలవ్వడమే ఆలస్యం. రావణుడి సైన్యం కేవలం బలంతోనే కాదు, మాయతో కూడా దాడి చేసింది. ముఖ్యంగా రావణుడి కొడుకు ఇంద్రజిత్ మాయాయుద్ధంలో ఎక్స్పర్ట్. అతను రామలక్ష్మణులను నాగపాశంతో బంధించడం, చనిపోయినట్టుగా ఒక మాయాసీతను సృష్టించడం, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశాడు. ఇవన్నీ ఫస్ట్ ఫేజ్లో రాముడి సైన్యానికి పెద్ద ఛాలెంజ్గా మారాయి. ఆ మాయలన్నీ పటాపంచులు అయ్యాక ఇక యుద్ధం ఫేస్ టు ఫేస్ ఫైట్కి మారింది. ఈ స్టేజ్లో రావణుడి సైన్యానికి బ్యాక్బోన్ లాంటి గొప్ప గొప్ప యోధులు ఒక్కొక్కరుగా నేలకొరిగారు. దాంతో రావణుడి పతనానికి దారి ఏర్పడింది. అక్కడ్నుంచి రావణుడి బలం ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలైంది. ఫస్ట్, నిద్రలేచి వచ్చిన ఆ కొండంత కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు. ఆ తర్వాత రావణుడి కొడుకులు. ఇక ఫైనల్గా దేవతలను కూడా ఓడించగల ఇంద్రజిత్తు లక్ష్మణునితో జరిగిన ఒక భయంకరమైన ఫైట్లో ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు రావణుడికి మిగిలింది తనొక్కడే. ఒక్కసారి ఆలోచించండి, తన బంధువులు, కొడుకులు, తనకు అండగా ఉన్న గొప్ప యోధులు అందరూ కళ్లముందే చనిపోయారు. ఆ లంకకే మహారాజు అయిన రావణుడు ఇప్పుడు యుద్ధభూమిలో ఒంటరిగా నిలబడ్డాడు. తనకు తోడుగా ఉన్నది కేవలం తన అహంకారం మాత్రమే. అయితే ఆ ఫైనల్ ఫైట్కి ముందు రాముడివైపు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రజిత్తు వేసిన శక్తి అనే ఆయుధం దెబ్బకి లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయాడు. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తమ్ముడు అలా చావుబతుకుల మధ్య ఉండటంతో రాముడు తట్టుకోలేకపోయాడు. అలా అందరూ నిరాశలో ఉన్నప్పుడు
ఒకే ఒక్క ఆశాకిరణంలా కనిపించాడు హనుమంతుడు. అతని భక్తి, అతని పరాక్రమం మళ్ళీ ఒక అద్భుతాన్ని చేశాయి. రాత్రికి రాత్రే హిమాలయాలకు వెళ్లి ఆ సంజీవని మూలికలున్న పర్వతాన్నే లేపుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. లక్ష్మణుడు బ్రతికాడు, ఇక రాముడికి అడ్డంకులు ఏమీ లేవు. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క పని. ఈ మహాయుద్ధంలో చివరి అంకం రాముడు వర్సెస్ రావణుడు, ఆ ఫైనల్ డిసైడింగ్ ఫైట్. ఇక్కడ చూస్తే మనకొకటి క్లియర్గా అర్థమవుతుంది. ఇది జస్ట్ ఇద్దరు వారియర్స్ మధ్య ఫైట్ కాదు. ఇది వినయానికి, అహంకారానికి మధ్య జరిగిన యుద్ధం. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ఒకవైపు దేవుళ్ల సహాయమున్న రాముడు, మరోవైపు కేవలం తన బలాన్ని, గర్వాన్ని నమ్ముకున్న రావణుడు. ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందంటే దానికి దాన్నే పోల్చగలరు. ఆకాశానికి ఆకాశమే సాటి, సముద్రానికి సముద్రమే సాటి అన్నట్టు. ఆ అపూర్వమైన పోరాటంలో అగస్త్య మహర్షి ఇచ్చిన సలహాతో రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం రావణుడి అహంకారానికి, అధర్మానికి ఫుల్ స్టాప్ పెట్టింది. సో ఫిజికల్గా యుద్ధమైతే ముగిసింది, రావణుడు చనిపోయాడు. కాని ఎమోషనల్గా, నైతికంగా జరగాల్సిన పోరాటం ఇంకా మిగిలే ఉంది. గెలిచిన తర్వాత కూడా అసలైన పరీక్షలు ఇంకా ముందున్నాయి. ఇక రామాయణంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్ మూమెంట్ ఇది, అగ్ని పరీక్ష. లోకం ముందు తన పవిత్రతను నిరూపించుకోవడానికి సీత మండుతున్న అగ్నిలోకి ప్రవేశించింది. సాక్షాత్తు ఆ అగ్నిదేవుడే బయటికొచ్చి ఆమె పవిత్రురాలని, నిర్మలమైనదని ప్రకటించాడు. అసలు ఈ యుద్ధం యొక్క అసలు విజయం ఏంటి? లంకను గెలవడమా? కాదు, రామరాజ్యాన్ని స్థాపించడం. ఎక్కడైతే న్యాయం, శాంతి, సంతోషముంటాయో అదే నిజమైన రామరాజ్యం. ఇది తరతరాలకు ఒక ఆదర్శంగా నిలిచింది. ఏకంగా 11,000 సంవత్సరాల పాటు ఆ సుపరిపాలన సాగింది. అంటే చూడండి, యుద్ధకాండ ఫైనల్ గోల్ గెలుపు కాదు, శాంతి. ఈ ఆదర్శవంతమైన రామరాజ్యం గురించిన వర్ణనే రామాయణం మనందరికీ ఇస్తున్న ఒక గొప్ప సందేశం. అదేంటంటే ధర్మం వైపు నడిచే దారి కష్టంగా ఉండొచ్చు, కానీ ఫైనల్ విక్టరీ మాత్రం ధర్మానిదే.